ఇవ్వాలి సాయి ప్రతాప్ నగర్కు మంచినీళ్ళు, ఇవ్వాలి సాయి ప్రతాప్ నగర్కు మంచినీళ్ళు. నగరంలో మంచినీళ్లు కూడా ఇవ్వలేని నగర పాలక సంస్థ ఇవ్వాలి సాయి ప్రతాప్ నగర్కు మంచినీళ్ళు. నగర పాలక సంస్థ అధికారులు నగర పాలక 18వ డివిజన్లో సాయి ప్రతాప్ నగర్కు మంచినీళ్ళు. నగర పాలక సంస్థ అధికారులు మంచినీళ్ళు ఇవ్వలేని నగర పాలక సంస్థ అధికారులు ఇవ్వాలి. ప్రతాప్ నగర్ లో మంచినీళ్ళు ఇవ్వాలి, సాయి ప్రతాప్ నగర్ లో మంచినీళ్ళు. డిప్యూటీ మేయర్ 18వ వార్డు సాయి ప్రతాప్ నగర్ లో మంచినీళ్ళు ఇవ్వాలి, మంచినీళ్ళు. కడప నగరం 18వ డివిజన్లో సాక్షాత్తు డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డివిజన్లో ఉన్న సాయి ప్రతాప్ నగర్లో మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పని సాయి ప్రతాప్ నగర్ వాసులందరూ ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల క్రితం సాయి ప్రతాప్ నగర్లో మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసిన సందర్భంలో రోడ్లు కాలువలు ఏర్పాటు చేసిన తర్వాత మంచినీటి సౌకర్యాన్ని కూడా తీసుకొని వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే జేవీ నగర్ దగ్గర ఉన్నటువంటి ట్యాంక్ నుండి వాటర్ సప్లై చేస్తాము, పైప్ లైన్ రెడీ చేశామని చెప్పేసి అప్పుడున్నటువంటి అధికారులు తెలియజేసినప్పటికీ అప్పుడు తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల పాటు దాన్ని ఊసే ఎత్తకుండా డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి పరిపాలన చేయడం అనేది చాలా దుర్మార్గంగా ఉంది. అది నీటి సౌకర్యం కల్పించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇవాళ నగరపాలక సంస్థ పరిపాలన చేస్తూ ఉంది. అనేక సందర్భాల్లో అనేక మంది కమిషనర్లకు సాయి ప్రతాప్ నగర్కు సంబంధించినటువంటి నీటి సమస్యను వారి దృష్టికి తీసుకుపోయాం, అట్లాగే మంత్రుల దృష్టికి తీసుకుపోయాం, మేయర్ దృష్టికి తీసుకుపోయాం. పరిష్కారం చేస్తామని చెప్పి కూడా 5 సంవత్సరాలు కాలం వెళ్ళబుచ్చారు. ఇప్పటికైనా కానీ కార్పొరేషన్ అధికారులు సాయి ప్రతాప్ నగర్కు శాశ్వత మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారు అనేక నిధులు కేటాయించారు. ఈ 5 సంవత్సరాల కాలంలో కడప నగరాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేశామని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. కడప నగరంలో అభివృద్ధి ఎట్టన్నా పోని కానీ మంచినీటి సౌకర్యం తాగేదానికి నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ నగరంలో కనబడుతూ ఉంది. అభివృద్ధి జరిగినటువంటి ప్రాంతాల్లో నిన్న కురిసినటువంటి వర్షానికి మనిషి లోతు నీళ్లు ఏర్పడ్డాయి. వాటన్నిటి గురించి ఏం చెప్తుంది ఇవాళ నగరపాలక సంస్థ అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఈ నగరపాలక సంస్థలో 2150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఆ 2150 కోట్ల రూపాయలు ఏ వంకలో పడేశారు, ఏ బుగ్గొంకలో పడేశారో అధికారులు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాయి ప్రతాప్ నగర్కు మంచినీటి సౌకర్యం శాశ్వతంగా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఏకదాటిగా ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. జి వేణుగోపాల్, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు. ఇంతవరకు ఎప్పుడు ఒక సాయి ప్రతాప్ నగర్ తప్పనించి మిగతా సాట ఎత్తులో ఉన్నదని చెప్పేసి అక్కడికి నీళ్లు వారానికి ఒక రోజు సప్లై చేస్తా 5 ఏళ్ళు కాలం గడుపుతూ ఇప్పుడు కూడా ఇంకా చేస్తామని ఎంతకాలం ఎలా చెప్తారో మాకైతే అర్థం కావడం లేదు. కానీ ఎప్పుడో 2003వ సంవత్సరంలో అక్కడ బోర్ వేస్తే వాటిలోంచి నీళ్లు పట్టుకొని వాళ్ళు చేతి పంపుతో కొట్టుకొని నీళ్లు తాగుతూనే ఉన్నారు తప్పనించి ఈ జేవీ నగర్ నుంచి చాలా అది జేవీ నగర్ తగ్గులో ఉంది, సాయి ప్రతాప్ నగర్ ఎత్తులో ఉంది. సో నీళ్ళు వచ్చేదానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ దినం కానీ రేపు కానీ బోర్ వేసేసి ఇమ్మీడియట్గా తక్షణ చర్యలు అక్కడ ఉండదు. నీటి సమస్య వేరే సమస్య కాదు, రోడ్డు సమస్య, ఇంకొక సమస్య, కాంపౌండ్ వాల్ సమస్య, ఇంకొక సమస్య అయితే కొంచెం అటు ఇటు నిదానంగా చేసినా ఇబ్బంది లేదు. కానీ అక్కడ తాగునీటి సమస్య ప్రతిరోజు అక్కడ ఉండే వాళ్ళంతా రోజు పని చేసుకునే మనుషులు, వాళ్ళకు నీళ్ళ కోసమే పోవాలన్నా పని కోసమే పోవాలన్నా అర్థం కాక వాళ్ళు తలాలు పట్టుకొని కూర్చొని ఉన్నారు. రోజు ఈ విధంగా వాళ్ళు బాధపడాలంటే ఇబ్బంది అవుతుంది. వారానికి ఒక రోజు నీళ్లు పట్టుకుంటే వాళ్ళు ఎలా బతకాలని కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు, వాళ్ళని చూస్తానే మాకు అర్థం కావడం లేదు. ఇది పద్ధతి కాదు. తక్షణం కమిషనర్ గారు తక్షణ చర్యగా ఈ దినం సాయంత్రం లోపలనో రేపు లోపలనో
బోర్ వేసేసి అక్కడున్న పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చేస్తే ఈ నీటి సమస్య తీరిపోతుంది. వాళ్ళకు నీటి సమస్య తీర్చే సగం సమస్యలు తీరినట్లే. ఇంతవరకు ఆ సమస్యను తీర్చకుండా ఉండడమే మహా తప్పు. ఇంకా లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా ఈ దినం రేపటి లోపల ఒక బోర్ వేయించడం కార్పొరేషన్కు పెద్ద విషయం కాదు. వేల కోట్ల నిధులున్న కడప కార్పొరేషన్ కాదు, పెద్ద సమస్య కూడా కాదు. ఇమ్మీడియట్గా ఈ క్షణంలోనే వాళ్ళు బోర్ వేయించేసి నీటి కనెక్షన్ ఇచ్చి రేపటి లోపల సాయి ప్రతాప్ నగర్ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడొచ్చు. కాబట్టి తప్పకుండా ఇమ్మీడియట్గా ఈ 2-3 రోజుల లోపల వాళ్ళకి బోర్ వేసి నీళ్ళు ఇవ్వాల్సిందిగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. 18 డివిజన్ సంబంధించి డిప్యూటీ మేయర్ ఏరియా నుంచి సాయి ప్రతాప్ నగర్ నుంచి ఇంత పెద్ద ఎత్తున మహిళలు కానీ ప్రజలు కానీ వచ్చారంటే ఆ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మేము పోయినప్పుడు కూడా ప్రచారానికి కానీ ఇంకోసారి కానీ మేము ఆదాయం పోవాలా. ప్రచారం పోయినప్పుడు కానీ వాళ్ళు నీటి సమస్య గురించి చెప్పడం జరిగింది. సరే అమ్మా, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందిలే, కమిషనర్తో ఇప్పుడు బెయిల్లే, కోడ్ అయిపోయినాక మళ్ళీ మారదామని చెప్పినాం. దానిలో భాగంగా ఈరోజు అందరం కలిసి ఆ కాలనీ వాసులు మేమందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. కమిషనర్కి వినతి పత్రం ఇచ్చి నీళ్ళ సమస్యను ఎంత త్వరగా చెందితే అంత మంచిదని వాళ్ళకు ఆ కాలనీ వాళ్ళకు. ఎందుకంటే వరదలు వచ్చినా కానీ నీళ్ళ సమస్య ఆడ, కరువు వచ్చే నీళ్ళ సమస్య ఉండొచ్చు, తప్పేంలే. వరదలు వచ్చినా కానీ నీళ్ళ సమస్య, ఎందుకంటే ఈ జేవీ నగర్ ఈ నుంచి ఆ ట్యాంక్ నుంచి ఆ సాయిపతంగ నగర్ హైట్లో ఉంది కాబట్టి ఆడికి నీళ్ళు ఎక్కడంలే. అక్కడనే ఒక బోర్ వేసి సమస్యను పరిష్కరించాలని ఈ కార్పొరేషన్ వాళ్ళకి సుబ్రహ్మణ్యం చెప్పినట్టు కార్పొరేషన్కి ఒక బోర్ వేసేది పెద్ద సమస్య కాదు. ఇన్ని వేల కోట్ల నిధులు నెలకు సమస్య కాదు. తక్షణం వాళ్ళకి బోర్ వేసి ఆ నీటి సమస్యను పరిష్కరించాలని కార్పొరేషన్ మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.